ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల మళ్లీ చర్చనీయాంశంగా మారిన అంశం నక్కపల్లి దగ్గర ఏర్పాటు కానున్న భారీ ఉక్కు పరిశ్రమ. 1,61,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వాదోపవాదాలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాజెక్టును ఎగతాళి చేసిన జగన్ ఇప్పుడు అదే ప్రాజెక్టుకు తానే కారణమని చెప్పటం రాజకీయాల్లో కొత్త వివాదానికి కారణమైంది. ఇంతకీ జగన్ ఏం కామెంట్స్ చేశారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అబద్ధం ఆత్మకథ రాసుకుంటే అది ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ ప్రసంగాల మాదిరిగానే ఉంటుందని కూటమి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికారం ఉన్నా లేకున్నా వాస్తవాలను వక్రీకరించడంలో తన తర్వాత ఎవ్వరూ లేరని ఆయన మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ తాజాగా చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో నవ్వులాటగా మారాయని చెప్తున్నారు. నిన్నటి వరకు పెట్టెల ధర కబుర్లు అని ఎగతాళి చేసిన నోటితోనే ఇవాళ ఆ ప్లాంట్ తెచ్చింది తానేనని క్రెడిట్ కోసం పాకులాడటం ఆయన నైతిక పతనానికి పరాకాష్ఠగా మారిందని మండిపడుతున్నారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు గురించి కాదు, రాజకీయాల్లో అబద్ధాలు, ద్వంద్వ వైఖరి, వాస్తవాలను సమాధి చేసి అబద్ధాలపై సౌధాలు నిర్మించే మార్క్ రాజకీయానికి సరికొత్త ఉదాహరణ అని చెప్తున్నారు. 2025లో ఈ అంశంపై జగన్ మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ద్వంద్వ వైఖరి స్పష్టమవుతోంది. అప్పట్లో మంత్రి నారా లోకేష్ ఈ మెగా ప్రాజెక్టు గురించి ప్రకటన చేసినప్పుడు జగన్ అత్యంత హేళనగా స్పందించారని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. మిట్టల్ ఒడిశాలో 1,04,000 కోట్లతో ప్లాంట్ పెడుతుంటే ఇక్కడ లోకేష్ పిట్టల దొరలాగా కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అప్పటి జగన్ ప్రసంగాలు సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? ఇదే ఆదిత్య మిట్టల్ని, ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము. మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు. కానీ కాలం మారింది, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అదే ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు రావడం ఖాయమని ఫౌండేషన్ స్టోన్ కూడా మార్చి 23, 2026న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పడింది. దీంతో వెంటనే జగన్ 180 డిగ్రీల కోణంలో మడమ తిప్పేశారని టీడీపీ నేతలు మళ్లీ జగన్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. 2022లో దావోస్ పర్యటనలో తానే మిట్టల్ ప్రతినిధులను ఆహ్వానించాలని, అందుకే వారు వస్తున్నారని సరికొత్త పల్లవి అందుకున్నారు జగన్. నిన్నటి వరకు అసాధ్యం అన్న నోటితోనే నేడు అది తన ఘనత అనడం జగన్ మార్క్ రాజకీయానికి సరికొత్త నిదర్శనమని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పరిశ్రమల స్థాపన అనేది కేవలం దావోస్ వీధుల్లో కలిసినప్పుడు తమ రాష్ట్రానికి రండి అని మొక్కుబడిగా చెప్పే మాటలతో జరగదు. దానికి అంతులేని కసరత్తు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ అనుమతులు, భూ కేటాయింపులు, రాయితీలు, SAPB ఆమోదం అవసరం. జగన్ హయాంలో ఈ ప్లాంట్ గురించి ఒక్క అడుగైనా పడిందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనలో మిట్టల్ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఒక్క లేఖ కూడా రికార్డ్స్లో లేదు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాల్లో ఎన్నడూ
ఎప్పుడూ మిట్టల్ ప్రస్తావన రాలేదు. భారీ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, భూ కేటాయింపులపై జగన్ ప్రభుత్వం ఏనాడు ఒక్క జీవో కూడా జారీ చేయలేదు. ఇవన్నీ అధికారిక రికార్డులని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇక కేవలం ఒక్క ఫోటో లేదా దావోస్ మీటింగ్ ఆధారంగా తానే తెచ్చాను అంటాం హాస్యాస్పదమని చెప్పారు. కియా పరిశ్రమ విషయంలో కూడా గతంలో ఆయన ఇలాగే బుకాయించి భంగపడ్డారని, ఇప్పుడు మిట్టల్ విషయంలోనూ అదే పునరావృతం అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. నారా లోకేష్ సెప్టెంబర్ 22, 2024న ఆర్సెల్ఆర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో అరగంట పాటు జూమ్ కాల్లో మాట్లాడి ప్రాజెక్టును ఇనిషియేటివ్ చేశారు. దానికి కొనసాగింపుగా అక్టోబర్ 18, 2024న సంస్థ నుంచి అధికారిక ప్రతిపాదనలు వచ్చాయి. నవంబర్ 16న ఎస్ఐపిబి మీటింగ్ నిర్వహించి నవంబర్ 26న ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సరికొత్త ఉదాహరణ. ప్రభుత్వ జీవోలో స్పష్టంగా పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 1,35,964 కోట్లు. 1 లక్ష మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి. సుమారు 5,465 ఎకరాల భూమి కేటాయింపు. అదనంగా 50 మిలియన్ టన్నుల సామర్థ్యం గల క్యాపిటివ్ పోర్టు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్లలో ఒకటి. మొత్తం 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఒక పరిశ్రమ రావాలంటే కేవలం సీఎం హోదాలో పిలిస్తే సరిపోదు. ఆ ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత, పారిశ్రామిక అనుకూల దృక్పథం ముఖ్యం. జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయిన పరిస్థితి చూశామని టీడీపీ నేతలు చెప్తున్నారు. అమరరాజా వంటి సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం జగన్ పాలనకు సాక్ష్యమని, కానీ చంద్రబాబు నాయుడు ఉన్న పారిశ్రామిక అనుకూల వైఖరి వల్లే మిట్టల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఏపీ వైపు చూస్తున్నాయి. జగన్ వైఖరి ఎలా ఉందంటే, చెట్టు నాటినవాడు ఒకరు, నీళ్లు పోసి పెంచినవాడు మరొకరు, కాయలు కాశాక అవి నావే అని వాదించే రకమని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. లోకేష్ ప్రకటనలు నవ్వులు పాలు చేసిన జగన్ ఇవాళ అవే అంకెలను తన ఖాతాలో వేసుకోవాలని చూడటం అత్యంత హాస్యాస్పదమని చెప్తున్నారు. రాజకీయాలలో విమర్శలు సహజం, కానీ వాస్తవాలను సమాధి చేసి అబద్ధాలపై సౌధాలు నిర్మించాలనుకోవడం అవివేకం. మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో రికార్డులు, జీవోలు, తేదీలు అన్ని కూటమి ప్రభుత్వం కృషిని చాటి చెప్తుంటే, జగన్ చేస్తున్న క్రెడిట్ చోరీ ప్రయత్నం ఆయన రాజకీయ అపరిపక్వతను మరోసారి ఎండగడుతోంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కేవలం మాటలతో సాధ్యం కాదని వారు అభివృద్ధి ఎప్పుడో గుర్తించారు. కానీ ఈ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ను దేశంలోని కొత్త స్టీల్ క్యాపిటల్ గా మార్చనుంది. 1 లక్ష ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వాస్తవాలు. జగన్ హయాంలో ఇలాంటి పెద్ద పెట్టుబడులు ఎన్నొచ్చాయి, ఎన్ని జీవోలు జారీ అయ్యాయి? రికార్డులు సమాధానం చెప్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న ఒకటే, రాజకీయాల్లో అబద్ధాలు ఎంతవరకు సాగొచ్చు? ప్రజల మాటలకు మోసపోతారా లేదా వాస్తవాలు గమనిస్తారా? మిట్టల్ ప్లాంట్ వివాదం ఆంధ్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. ఇది కేవలం క్రెడిట్ గేమ్ కాదు, రాజ్యాంగం, పారదర్శకత, అభివృద్ధి మధ్య జరుగుతున్న పోరాటం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.